హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనితాస్ డైరీ. ఈ వీడియోలో వచ్చేసరికి నేను నా వరలక్ష్మి వ్రతంకి డెకరేషన్ ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే నేను ఒక ప్లెయిన్ కర్టెన్ క్లాత్ టైప్ ఒకటి నా దగ్గర ఉంటే అది వేసి దానికి ఒక 2 బ్లూ కలర్ క్లాత్స్ ఉంటే కట్ చేసి మిడిల్లో ఇలా సైడ్కి ఇలా పేరప్ చేశాను. తర్వాత నా దగ్గర బంతి పూలవి ప్లాస్టిక్వి ఉన్నాయి. ఇవన్నీ ఉన్న 2 పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా నేను నా మ్యారేజ్ కోసం అని కొనుక్కున్నాను, బ్యాక్ డ్రాప్ డెకరేషన్కి దానికోసమని. సో అది ఇప్పుడు ఇక్కడ ఇలా యూజ్ అయ్యింది. ఇలాగ డెకరేషన్ చేసుకున్న తర్వాత మొత్తం బ్యాక్ డ్రాప్ అయితే రెడీ అయిపోయింది. కింద నేను ఒక క్లాత్ అనేది వేసుకుంటున్నాను. వేసుకొని నా దగ్గర పీట అనేది లేదనమాట పెద్దది. సో అందుకని నేను మామూలుగా బాక్సెస్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద బాక్సెస్, అలాంటిది ఒకటి తీసుకొని ఫస్ట్ అమ్మవారిని కలశంని పెట్టడం కోసమని నేను ఆ బాక్స్ని అయితే తీసుకున్నాను. అయితే ఆ బాక్స్ లోపల ఖాళీ ఉంటే మనం కలశం పెట్టినప్పుడు కొంచెం కిందకి వంగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను దాని లోపల ఇంకొక బాక్స్ అనేది పెట్టాను అనమాట. అండ్ అది కొంచెం లోపల స్ట్రాంగ్గా ఉండడం కోసం నేను బాక్స్ పెట్టాను. అలా పెట్టిన తర్వాత ఇంకా అది టెస్ట్ చేసి చూసుకున్నాను పడుతుందా లేదా, స్ట్రాంగ్గా ఉందా లేదా అని. సో అదైతే బాగానే ఉంది. ఇప్పుడు దాని ఎదురుగా ఒక చిన్న అది దేవుడి పీట ఉంది నా దగ్గర. సో అది పెట్టుకున్నాను. ఈ బాక్స్ మీద మాత్రం అమ్మవారి కలశం అలాగే అమ్మవారి ఫోటో పెట్టుకుంటా. కింద దాని మీద మాత్రం వినాయకుడిని పెట్టి పూజ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాను. సో అందుకని ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఏమీ పెట్టకూడదు కాబట్టి ప్రస్తుతం నేనైతే ఏమీ పెట్టలేదు. నార్మల్గా ఇది పెట్టి చూసుకొని రేపు హడావిడి లేకుండా నేను ఇదంతా అరేంజ్ చేసుకున్నాను అనమాట. నార్మల్గా అరేంజ్ చేసుకుని తర్వాత ఇంకా నేను వెళ్ళి నా ఇత్తడి సామాన్లు, దేవుడి సామాన్లు అన్నీ కూడా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని వచ్చి మొత్తం దానికి బొట్లు కూడా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేను తీసుకెళ్ళిన థర్మాకోల్ షీట్స్ ఏం చేశానంటే మనం కలశం పెట్టినప్పుడు ఫోటో కొంచెం హైట్గా కనిపించడం కోసమని నేను ఏం చేశానంటే అదే బాక్స్ మీద ఎండ్లో అంటే బ్యాక్ సైడ్కి నేను 2 థర్మాకోల్ షీట్స్ అనేది నేను పెట్టాను అనమాట. సో ఆ షీట్ మీద నేను క్లాత్ వేసి బియ్యం వేసిన తర్వాత ఆ షీట్ మీద నేను ఫోటో అనేది పెడతాను. ముందుకి కలశం ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే కలశం కనిపిస్తుంది, అలాగే అమ్మవారు కూడా కనిపిస్తారు, అమ్మవారి ఫోటో కూడా. సో నేను అలా అరేంజ్ చేసుకున్నాను. నార్మల్గా పెడితేనేమో అమ్మవారి ఫోటో క్లియర్గా అంత బాగా కనిపించటం లేదు. సో నేను కొంచెం మీడియం సైజ్ ఫోటో తీసుకున్నాను కదా, అందుకని నేను ఇలా చేసుకున్నాను. మీకు ఇది ఐడియా యూజ్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. సో ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా నేను నా సామాన్లు అన్నీ తెచ్చేసి పెట్టుకున్నాను. రేపు పూజ చేయడానికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకున్నాను కదా, ఏమేమి కావాలి ఏంటి అవన్నీ కూడా నేను ఒక వీడియో చేశాను. అవన్నీ ఎక్కడ షాప్ చేశాను, ఎంతకి వచ్చాయి, అవన్నీ కూడా చేశాను. సో అలాగ నేను బొట్లు పెట్టేసుకున్న తర్వాత దేవుడి దగ్గర కూడా నేను పూజా గది కూడా ఇలా అలంకరించుకున్నాను. పసుపు బొట్లు అవన్నీ పెట్టేసి క్లాత్ అంతా చేంజ్ చేసి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసి బొట్లు పెట్టేస్తున్నాను. తర్వాత ఇది మా హాల్లో నేను చిన్న కలశం పెట్టుకుంటాను అనమాట. మామూలుగా పువ్వులు అవి వేసి పెడతాం కదా ఈశాన్య మూల. నాకు స్పేస్ లేదు ఈశాన్య మూల, సో అందుకని నేను అక్కడ పెట్టుకుంటున్నాను. తర్వాత ఇంటి ముందు ముగ్గేసేసాను. తులసమ్మకి కూడా పూజించేసుకున్నాను. పసుపు బొట్లు అవన్నీ పెట్టుకొని ఇదంతా చేసేసుకున్నాను అనమాట. సో నైట్ వచ్చేసరికి 1:30 అయింది ఇదంతా కంప్లీట్ అవ్వడానికి. 1:30కి పడుకున్నాను. మళ్ళీ 3:45కి అలాగా లేచేసాను అనమాట. సో ఇదంతా నా ముందు ప్రిపరేషన్ అనమాట. వీడియో మీకు ఇప్పుడైతే నేను ఎలా చేశాను, ఏంటి ప్రిపరేషన్స్ చేసుకున్నానని చూపించేసాను కదా. రేపు మార్నింగ్ లేచి నేను జస్ట్ ఇంకా దీపారాధన చేసేసుకొని వంటలు అవి మొదలు పెట్టేసుకొని తర్వాత వ్రతం స్టార్ట్ చేసుకోవడమే అనమాట. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కీప్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్